మండల కేంద్రమైన నకిరికల్లులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బూత్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, మండల ముఖ్య నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అనిల్ మాట్లాడుతూ, ఓటర్ జాబితాల సవీకరణ, కొత్త ఓటర్ల నమోదు వివరాల సవరణ, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల తొలగింపు వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అమలు, ఓటర్లకు న్యాయమైన సేవలు అందించే విధానంపై బిఎల్ఏలు, బిఎల్ఓ తన పరిధిలోని ఓటర్ జాబితాలను ఖచ్చితంగా పరిశీలించి తప్పులు లేకుండా సవీకరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓట్ తీయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి, మీ దగ్గర నుంచి అభిప్రాయం సేకరించాలి, 3 సార్లు మీ డోర్ టు డోర్ వాళ్ళు బిఎల్ఓ రావాలి. దానికి సంబంధించి ఒక మండల స్థాయి, మళ్ళీ నియోజకవర్గ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏదైనా ఇష్యూ ఉంటే జాయింట్ కలెక్టర్ దగ్గర తీసుకుని దాని మీద సంతకం పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడే ఆ ఓటరు 2025 నాటి ఈ సెర్ ప్రోగ్రాంలో ఫైనలైజ్ చేసి కంప్లీట్ చేసేసుకుంటాం. ఈరోజు నగరికల్లు మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ బిఎల్ఎల్కి ఏంటంటే శిక్షణా కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ నెల 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 14వ తారీఖు దాకా ఎస్ఐఆర్ మీద బిఎల్ఓ అధికారులు డోర్ టు డోర్ తిరిగి ఎవరెవరి ఓట్లు ఉన్నాయి, 2002లో మ్యాపింగ్ ఏమైనా అయినాయా, ఇప్పుడు మ్యాపింగ్ ఏమైనా ఏంటి, ఈ మొత్తం సమగ్రమైనటువంటి ఆ దర్యాప్తు భాగంగా మా బిఎల్ఓలు డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ఏదైతే డౌట్స్ ఉన్నాయో, అక్కడ ఎవరైతే కొత్త ఓట్లు కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, లేదా కొత్తగా ఏదైనా ట్రాన్స్ఫర్ ఓట్లు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ మా వాళ్ళు చేస్తారండి. దీన్ని ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, మన రాష్ట్రంలో క్రియాశీలకంగా రేపు 15వ తారీఖు నుంచి బిగిన్ అవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు వాస్తవంగా ఏంటంటే ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండిద్ది. దానిలో భాగంగానే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు మేమందరం కలిసి ప్రతి గ్రామంలో కూడా మేము ఒక సమైక్యంగా వెళ్ళి ప్రతి ఓటర్ దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నామండి. దీంట్లో భాగంగా ఏంటంటే నిజమైన ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఏదైనా దొంగ ఓట్లు మీరు గతంలో చూడొచ్చు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 0 నెంబర్ అని చెప్పి దాని మీద 15 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు చేసేసి గ్రామాల్లో అలజడులు సృష్టించి, అదేవిధంగా ఆ దొంగ ఓట్లు వేసుకోవడం కోసం మా నాయకులు చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మేము చూసాం. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అయితే మా వాళ్ళ మీద అటాక్లు చేశారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మా బిఎల్ఏలతో కలిసి స్థానిక నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులతో కలిసి చేస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అదేవిధంగా ఓటు హక్కు గురించి, ఓటు విలువ గురించి ప్రజలకు కూడా తెలియచేసి వాళ్ళ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయదలుచుకున్నామండి.